Hi guys, welcome back to my channel. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చాలా బాగున్నాను. అండ్ ప్రతి సాటర్డే వచ్చేసి హెయిర్ గురించి అయితే వీడియోస్ చేస్తానని చెప్పా కదా. ఈ సాటర్డే వచ్చేసి ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు జనరల్గా అందరికీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. అది బాయ్స్కి కావచ్చు, గర్ల్స్కి కావచ్చు, ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ అనేది త్వరగా ఊడిపోతుంది అనమాట. అందుకనే మనకి హెయిర్ అనేది ఊడకుండా ఊడిన హెయిర్ తొందరగా రావడానికి ఇది బాయ్స్కి కావచ్చు, గర్ల్స్కి కూడా కావచ్చు. అండ్ ఎందుకంటే బాయ్స్కి అయితే మరీ దారుణంగా బట్టతల లాంటివి వచ్చేస్తాయి అన్నమాట. అది ఈజీగా మళ్ళీ మనకి త్వరగా కొత్త హెయిర్ అనేది ఎలా రావాలి, అసలు ఎలా చేస్తే ఏం చేస్తే వస్తుందో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. చాలా సింపుల్ అన్నమాట, ఎలాగో చూద్దాం. అండ్ మనకి ఇది వచ్చేసి సిల్కీ హెయిర్ లాగా కూడా ఉంటుంది. అండ్ దీనికి ఏం అక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను అనమాట. హాఫ్ కప్ మిల్క్. అండ్ నేను వచ్చి కాటన్ తీసుకున్నాను రాసుకోవడానికి. ఇవైతే చాలా. అండ్ ఇది వచ్చి పచ్చిపాలు మాత్రమే. మనం ఎటువంటి హీట్ అయితే ఐ మీన్ ఎటువంటి కుక్ చేసిన మిల్క్ అయితే కాదన్నమాట. ఇట్స్ నార్మల్ మిల్క్. మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా అక్కర్లా, జస్ట్ ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే సరిపోయింది. అండ్ కాటన్ మనం ఇప్పుడు రాసుకోవడానికి ప్రిపేర్ అయిపోదాం. నేనైతే హెయిర్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఎలా రాసుకోవాలి అనేది చూపిస్తాను. జస్ట్ ఒక్కసారి టిప్ చేయండి. టిప్ చేస్తే మనకి చాలా క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అయితే వస్తుంది కాటన్లోకి. అండ్ మనం జస్ట్ ఇలా మనకి తెలుస్తుంది అనమాట, మనకి హెడ్కి వచ్చి అంటుతుంది. ఇదేంటంటే మనం హెయిర్ కింద దాకైతే రాసుకోక్కర్లేదు. జస్ట్ మనం హెడ్ మీద అలా అప్లై చేసుకున్నా సరిపోయింది. మనకి హెయిర్ ఎక్కడైతే ఉండదో అక్కడ అలా కొంచెం రాసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది హెయిర్ మొత్తం రాసుకోండి. అది ఎందుకంటే సిల్కీ హెయిర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి వీక్ వచ్చేసి 2 times అనేది అట్లీస్ట్ చేయండి. ఎందుకంటే మనకి కొత్త హెయిర్ రావడానికి మినిమం నాది ఒక మంత్ అయితే పడుతుంది. బట్ మీరు ఒక మంత్ మొత్తం ప్రతి వీక్ వచ్చి 2 times అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూసాక ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అప్లై చేశాను అనమాట. అప్లై చేశాక ఏంటంటే మీరు ఇది హాఫ్ అన్ అవర్ అనేది ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి మనం కుంకుడికాయతో మాత్రం హెడ్ బాత్ చేస్తే బెస్ట్ రిజల్ట్ తొందరగా ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్ ఉంచేసుకోండి. అండ్ నెక్స్ట్ హెడ్ బాత్ వచ్చేసి మినిమం ట్రై చేయండి కుంకుడికాయలతో మాత్రం హెడ్ బాత్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి హాట్ వాటర్తో హెడ్ బాత్ చేయండి, కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. అండ్ నేను హెడ్ బాత్ చేశాక హెయిర్ అనేది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇలా 2గా తీసి నేను 2 tails అయితే వేసుకున్నాను అన్నమాట. ఇలా ఎందుకంటే త్వరగా డ్రై అయిపోవాలంటే ఎంత త్వరగా డ్రై అయితే అంత మంచిది. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఆయిల్ పెట్టిన హెయిర్ కైనా సరే కొంచెం హెడ్ బాత్ చేసిన హెయిర్కి అయితే ఇంకొంచెం బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నేనైతే క్లీన్గా అయితే అప్లై చేసేసాను. క్లీన్గా అప్లై చేసాను అన్నమాట. ఇలా అప్లై చేసుకోండి. అండ్ ఇది కొంచెం డ్రై అయ్యేదాకా ఆగండి. డ్రై అయిన వెంటనే కొంచెం హాట్ వాటర్తో వచ్చేసి హెడ్ బాత్ చేయండి చాలు. అండ్ ఇది వచ్చేసి ఖచ్చితంగా 1 month అయితే చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను వాడి మాత్రం చెప్తాను. ఎందుకంటే ఇదివరకు నాకు హెయిర్ కొంచెం పలసగా ఉండేది. ఇలా అప్లై చేసి ఒక 2-3 months దాకా నేను ఇలా ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ నాకైతే చాలా కొంచెం ఇదివరకు ఉన్న కానీ ఇప్పుడు చాలా హెయిర్ కొంచెం చాలా డెవలప్ అయింది. ప్లీజ్ మీరు కూడా వాడండి, అలాగే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడు దాకా ఎవరైనా సరే నా ఛానల్ సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.